హాయ్ ఫ్రెండ్స్, మంచుకున్నారా? నేను మీ సాయి శర్మని. ఈరోజు ఈ వీడియోలో ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిస్టరీ చెప్పబోతున్నా. అది కూడా సికింద్రాబాద్లోనే ఉంటుంది. దాని పేరే స్టెప్వెల్ బాయి. అంటే స్టెప్వెల్ బాయి ఇప్పటిది కాదు బాస్, అప్పట్లో నవాబులు జమానాలో ఉన్నప్పుడు ఒక నవాబు, ఆయన పేరే ఆసిఫ్ జాహీ. ఆయన ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి దానికోసం కట్టినటువంటి ఈ బావి అన్నమాట. దాదాపు 200 నుంచి 250 ఇయర్స్ పురాతనమైన బావి. ఈ బావి అప్పట్లో 22 లక్షల క్యూబ్ కెపాసిటీ నీళ్లు స్టోరేజ్. దాదాపు దాని డెప్త్ 50 ఫీట్ లోపలికి ఉంటుంది. ఎవ్రీడే 6 ఫీట్ వరకు వాటర్ ఊరుతూనే ఉంటుంది అనమాట. పురాతనమైన బావి. తర్వాత ఆయన అట్లా కొనసాగించి తర్వాత బ్రిటిషర్స్ పాలన తర్వాత 1933లో టిహెచ్ కిస్ అనే వ్యక్తి అప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఉండే బ్రిటిష్ కంట్రీ గవర్నమెంట్లో. తర్వాత ఆయన దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని రీకన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోతే ఇక్కడ బెన్సీలాల్ అనే ఒక మార్వాడి పర్సన్ ఆయనకు హెల్ప్ చేశాడనమాట కన్స్ట్రక్షన్ కోసం. అందుకని దీన్ని బెన్సీలాల్ అని స్టెప్ అంటారు. ఇప్పుడు కంప్లీట్లీ ఈ వీడియోలో మొత్తం ఈ బెన్సీలాల్ స్టెప్ గురించి మొత్తం చెప్పబోతున్నా. మొన్నటి దాకా దీంట్లో మొత్తం చెత్త ఉండేది, సికింద్రాబాద్ ఉన్నంత చెత్త ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చి మొత్తం ఈ చెత్త అంతా తీసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిండ్రు విత్ బ్యూటిఫుల్ లైట్స్తో. ఈవినింగ్ ఉంటుంది, కానీ నాకు అంత టైం లేదు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు డే మొత్తం ఈ బెన్సీలాల్ మొత్తం చూపించేస్తా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంటర్టైన్ అవ్వండి. నేను ఈ వీడియో స్పెషల్లీ ఏదైనా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో చలో నేను కంప్లీట్లీ వీడియో మొత్తం చూపిస్తా. కానీ చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సాయి శర్మ ఛానల్. ఓకే, చలో రండి మొత్తం చూపిస్తా. వే టు ఎంట్రన్స్. ఇటు నుంచి మనం ఎంటర్ అవ్వాలా. ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్. మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది దీంట్లో, కంప్లీట్లీ డీటెయిల్స్ ఇచ్చి హిస్టరీ అన్ని గ్యాలరీస్లో ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయన్నమాట. దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కంప్లీట్లీ రీసెంట్గా వేసినటువంటి ఆర్ట్స్ అనమాట, మంచి అట్రాక్టివ్. చూడండి ఎట్లున్నాయి ఆర్ట్. గ్యాలరీ 1లోకి వెళ్ళిపోతున్నాం. ఇది గ్యాలరీ 1. చలో, ఈ బావి యొక్క ఇమేజ్ ఉంది ఇచ్చినటువంటిది. సికింద్రాబాద్ చెత్త అంటే దీంట్లో ఉండే ఇది అప్పుడు ఫోటో. తర్వాత ఇప్పుడు చూపిస్తే ఎంత నీట్గా అయిందో. ఇది బాయి చిత్రాలు దోస్త్. ఇది కంప్లీట్లీ ఫోటో ఫ్రేమ్. వాళ్ళు అప్పట్లో ఎట్లా ఉండేదని చేసిండ్రు అనమాట. ద మండపం ఈస్టర్న్ సైడ్ టు ద గ్రాండ్ ఎంట్రన్స్ ఆఫ్ ద వెస్ట్ అని అప్పట్లో. ఇది దాని చరిత్ర చూడండి. గ్యాలరీ 2లోకి వెళ్తున్నాం. ఈ గ్యాలరీలో ఫోటో ఫ్రేమ్ దోస్ అన్నీ అప్పట్లోవి. చూడండి దోస్తులు, అప్పట్లోవి ఇవన్నీ యాక్చువల్లీ బాయి ఊహ చిత్రం అనమాట. ఇది క్లీన్ చేసిన తర్వాత, ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ క్లీన్ చేసిన తర్వాత ఎట్లుంది చూడు. ఇదిగోండి టీఆర్ఎస్ గవర్నమెంట్, కేటీఆర్ వాళ్ళు చేసిన తర్వాత ఎట్లా డెవలప్ అవుతుందో చూపిస్తాను కంప్లీట్లీ. గ్యాలరీ 3లోకి పోతున్నాం మనం. ఇప్పుడు పైన ఉంటుంది బాస్ గ్యాలరీ 3. పైకి పోతున్నాం ఫ్రెండ్స్ మనం. బాస్ మనం వచ్చేస్తున్నాం పైకి గ్యాలరీ 3లోకి. అప్పట్లో కన్స్ట్రక్షన్ మ్యాప్ అనమాట. మ్యాప్ ఇమేజెస్ కన్స్ట్రక్షన్ చూడండి. ఇది ఈవినింగ్ టైం ఇట్లా లైట్స్తో డెకరేషన్ చేసారు దోస్తులు. చూడండి సూపర్. బస్సులు మొన్న తవ్వ బయట పడ్డ వస్తుంది, పురామైన వస్తువు 250 ఇయర్స్ బ్యాక్. అవన్నీ శివము, గణపతిహోము దోస్తులు అప్పట్లో అన్నీ. చెత్తని ఎట్లా క్లీన్ చేసారో చూడండి మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్.
ఇదంట వ్యూజ్ మ్యాప్ డిజైన్ చేయండి. డిజైన్ ఇది అప్పట్లో స్టెప్ వెల్ బాయి. చూడండి, మనం ఇక్కడికి వెళ్తాం. మనం ఇప్పుడు హెచ్ఎండిఏ తో టైఅప్ అయింది. కంప్లీట్లీ గార్డెన్ కూడా కట్టిండ్రు, కొత్తగా రికన్స్ట్రక్షన్ చేసింది గార్డెన్. చూడండి, బ్యూటిఫుల్ గార్డెన్ రికన్స్ట్రక్షన్ చేసిండ్రు వాళ్ళు. ఇంత పెద్ద గార్డెన్ కట్టిండ్రు. చూడండి ఆర్ట్ ఎట్లా వేసిండ్రు, సూపర్గా ఉంది కదా. బోత్ సైడ్స్ వేసినటువంటి స్టెప్ వెల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. కంప్లీట్లీ మీకు చూపిస్తున్నా స్టెప్ వెల్. యాక్చువల్లీ అయిపోయినాం. మిక్కింది బిఫోర్ ఆఫ్టర్ అని ఉంది. చూడండి ఎట్లా చేసారు, ఎంత ఉండే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెన్సీలాల్ స్టెప్ వెల్ బాయిలో ఉన్నాం. చూడండి, ఇది అప్పుడుది. పాపం ఆ బెన్సీలాల్ అనే వ్యక్తి మన టీహెచ్ క్రిస్కి 1933లో అప్పుడు ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ ఉండే కాబట్టి పాపం ఆయన దగ్గర ఫైనాన్షియల్ డబ్బులు లేకుండే. అందుకని బెన్సీలాల్ అనే వ్యక్తి ఇస్తే అప్పుడు దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసింది. సికింద్రాబాద్ ప్రాంతంలో అందరికీ నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు బెన్సీలాల్ చేసింది కాబట్టి బెన్సీలాల్ స్టెప్ వెల్ ఇది. కేటీఆర్ మళ్ళీ నీట్గా డెవలప్ చేసింది. చూడండి ఎలా ఉంది, మంచిగా ఉంది కదా. రండి, మీకు దగ్గరనే, సికింద్రాబాద్ దగ్గరనే, హ్యాపీగా వచ్చి చూసుకొని వెళ్ళిపోండి. మీకు కూడా ఏదో హిస్టారికల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, తెలియాలి కదా. అది ఒకటిది. చూడండి ఎట్లుందో. చూడు వాటర్ ఇంత పైగా ఉన్నాయి. ఇది బెన్సీలాల్ బావి. కంప్లీట్లీ అప్పట్లో ఇక్కడనే మంచి ఫిల్టర్ నిల్వ నీటి కోసం తయారు చేయండి వెల్ బావి. ఓకే, ఎట్లా కట్టిర్రు అప్పట్లో. బెన్సీలాల్ స్టెప్ వెల్. ఇదో చూడండి ఎట్లా కన్స్ట్రక్షన్ చేసిండ్రు. అప్పట్లో ఈ బావిని మజా ఉన్నదిలే. రండి, ఖచ్చితంగా ఒక్కసారి చూసిపోండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అప్పట్లో నీళ్లు తోడుకోవడానికి వాళ్ళ నవాబులు కానీ అప్పుడు బెన్సీలాల్ కానీ వాళ్ళు కట్టినటువంటిది. ఇది బకెట్ వేసి తవ్వుకుంటుండే గిర్రె గిర్రె గిర్రమని. ఇది అది చూడర్రి, ఇట్లా బకెట్ వేస్తుండే, ఇందులో వాడుతుండే, తవ్వుతుండే, తాగుతుండే. స్టెప్ స్టెప్ హిస్టారికల్ సంబంధించిన అన్ని వీడియో దీంట్లో మీకు చెప్తున్నా. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నానే కాక, ఎందుకంటే నేను అన్నీ చెప్పే తెలంగాణ హిస్టరీ గురించే. మంచిగా మీరు చూడండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినా సరే మీరు నన్ను గుర్తు చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు, సరేనా. టీకే, మరి నేను వెళ్తున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే వీడియోలో మన త్వరలో కలుద్దాము. తర్వాత మన కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అండ్ నా కొత్త ఫిలిం కూడా స్టార్ట్ అవుతుంది. నా ఛానల్లోనే నేను పోస్ట్ చేస్తా. నా వెబ్ సిరీస్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది, మొత్తం కామెడీ. చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. వెరీ సూన్ నా వెబ్ సిరీస్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, విల్ మీట్ వెరీ సూన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్, ఇక మనం వెళ్ళిపోతున్నాం, ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.